మీకు మందాకిని గుర్తుందా? 'రామ్ తేరీ గంగా మేరీ' మూవీతో 80s టైంలో ఆన్ స్క్రీన్ బ్రష్ ఫీడింగ్ సీన్స్, ట్రాన్స్‌లెంట్ వెట్ సారీ సీన్స్ ని ఆల్మోస్ట్ నార్మలైజ్ చేసిన హీరోయిన్. ఆ టైంలో ఆడియన్స్ లిటరల్లీ పిచ్చెక్కిపోయేవాళ్ళు. థియేటర్స్ బయట హ్యూజ్ క్రౌడ్స్ కనిపించేవి. అంత క్రేజ్ ఉండేది ఆమెకి. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆమె స్క్రీన్ ప్రెజెన్స్. కానీ ఒక్కసారిగా మందాకిని పూర్తిగా డిసప్పేర్ అయిపోయింది. రీజన్ ఒక ఫోటోగ్రాఫ్, అది కూడా దావూద్ ఇబ్రహీంతో ఉన్న ఒక ఫోటో. అప్పటికి దావూద్ ఇబ్రహీం అంటే 1993 బాంబే బాంబింగ్స్ లో మెయిన్ అక్యూజ్డ్. దేశం మొత్తం అతని పేరు వింటే షాక్ అయ్యే సిచ్యువేషన్. అలాంటి పర్సన్ తో ఒక యాక్ట్రెస్ కనిపించడం అప్పటి మీడియా ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఒక్క కాంట్రవర్సీ వల్ల మందాకిని కెరియర్ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరు ఆమెతో వర్క్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే బాంబే బ్లాస్ట్ తో లింక్ ఉన్న ఏ వ్యక్తితోనైనా పేరు రావడమే డేంజరస్ మ్యాటర్. కానీ మందాకిని ఒక్కరే కాదు, బాలీవుడ్ హిస్టరీలో చాలా మంది స్టార్స్ తమ చేతులారా తమ కెరియర్స్ ని డ్యామేజ్ చేసుకున్నారు. కొందరు యారగెన్స్ వల్ల, కొందరు బ్యాడ్ డెసిషన్స్ వల్ల, ఇంకొందరు స్కాండల్స్ వల్ల. శక్తి కపూర్ కాస్టింగ్ కౌచ్ కాంట్రవర్సీ అయి ఉండొచ్చు, షీనే అహుజా రేప్ కేసు అయి ఉండొచ్చు, లేదా సాజిద్ ఖాన్ మీ టూ ఎలిగేషన్స్ అయి ఉండొచ్చు. బాలీవుడ్ లో ఫేమ్ ఎంత ఫాస్ట్ గా వస్తుందో డౌన్ ఫాల్ కూడా అంతే బ్రూటల్ గా వస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది తమ కెరియర్ పీక్ లో ఉండి ఒక్కో తప్పు డెసిషన్ తో స్లోలీ డౌన్ ఫాల్ చూస్తున్న టాప్ బాలీవుడ్ యాక్టర్స్ అండ్ సెలబ్రిటీస్ గురించి. ఇంకా లాక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ వంశీ అండ్ యూఆర్ వాచింగ్ ప్రైమ్ 9. నెంబర్ 1 గోవిందా. ఒక సూపర్ స్టార్ టాప్ కి వెళ్లి తన కెరియర్ ని తానే ఎలా డిస్ట్రాయ్ చేసుకుంటాడో చూపించాలంటే గోవింద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు సోషల్ మీడియాలో ఆయన విలేజ్ ఈవెంట్స్ లో డాన్స్ చేస్తున్న వీడియోస్ వైరల్ అవుతుంటాయి. చూసిన వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే ఒకప్పుడు గోవింద అంటే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మాన్స్టర్. జస్ట్ 21 ఇయర్స్ ఏజ్ లో ఒకేసారి 75 సినిమాలు సైన్ చేశాడని రిపోర్ట్స్ వచ్చాయి. ఇమాజిన్ చేసుకోండి, ఒక హీరోకి అంత డిమాండ్ ఉండేది. ఆయన పాపులారిటీ అంత డేంజరస్ గా పెరిగింది కాబట్టే చాలా మంది ఆయన్ని అమితాబ్ బచ్చన్ తో కంపేర్ చేసేవాళ్ళు. కొందరైతే ఒక్కడే 3 కాన్స్ కి సమానం కూడా చెప్పేవాళ్ళు. కానీ ప్రాబ్లం అక్కడి నుంచి మొదలైంది. ఫేమ్ తలకెక్కిపోయింది. షూటింగ్ సెట్స్ కి లేట్ గా రావడం రొటీన్ అయిపోయింది. 3 గంటలు 4 గంటలు కాదు, కొన్నిసార్లు 8-9 గంటలు కూడా లేట్ గా వచ్చేవాడని ఇండస్ట్రీలో స్టోరీస్ ఉన్నాయి. రవీనా టాండన్ ఒకసారి చెప్పారు, నిన్న సెట్స్ లో రెడీ అయ్యి వెయిట్ చేస్తూ చివరికి నిద్రపోయేదాన్ని, అయినా గోవింద రాలేదని. ఇమాజిన్ ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండేదో డైరెక్టర్స్ కి. 2000 తర్వాత బాలీవుడ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. సోలో కామెడీ హీరో ఫిల్మ్స్ తగ్గిపోయాయి. మల్టీ స్టారర్ ఎన్సెంబుల్ కామెడీ సారా స్టార్ట్ అయింది. హెరా ఫేరీ, గోల్మాల్ లాంటి సినిమాలు ట్రెండ్ అయ్యాయి. అలానే దిల్ చాహతా హై లాంటి అర్బన్ రియలిస్టిక్ సినిమా ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది. కానీ గోవింద ఆ ట్రాన్సిషన్ కి అడాప్ట్ కాలేకపోయాడు. ఆయనకి పార్ట్నర్ తో మ్యాసివ్ కంబ్యాక్ ఛాన్స్ వచ్చింది. సినిమా సూపర్ హిట్ కూడా అయింది. కానీ ఆ మొమెంటం సస్టైన్ కాలేదు. ఇంకా వర్స్ట్ ఏంటంటే పాలిటిక్స్ లోకి వెళ్లడం, పార్లమెంట్ సిట్టింగ్స్ అటెండ్ చేయకపోవడం, లీడ్ హీరో రోల్స్ మాత్రమే చేస్తానని స్టబ్బన్ గా ఉండడం, ఇంకా తాల్, దేవదాస్ లాంటి మూవీస్ రిజెక్ట్ చేయడం ఆయన కెరియర్ కి పెద్ద డ్యామేజ్ ఇచ్చాయి. పైగా బాబాస్ ఇన్ఫ్లుయెన్స్ లో పడడం, అవతార్ నాకు ఆఫర్ వచ్చింది నేనే రిజెక్ట్ చేశానని చెప్పడం, వీటన్నిటి వల్ల చాలా మంది ఆయన్ని సీరియస్ గా తీసుకోవడం మానేశారు. స్లోలీ ఇండస్ట్రీ ఆయన నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఒకప్పుడు థియేటర్స్ ని షేక్ చేసిన స్టార్ ఇప్పుడు చిన్న చిన్న స్టేజ్ షోస్ లో కనిపిస్తున్నాడు. ఫేమ్ ఎంత టెంపరీ అనే దానికి గోవింద స్టోరీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెంబర్ 2 అభిషేక్ బచ్చన్. 16 ఇయర్స్ కి పైగా ఇండస్ట్రీలో ఉండి 50 కి పైగా సినిమాలు చేసినా కూడా అభిషేక్ బచ్చన్ ని తన కాంటెంపరీ లెవెల్లో ఎప్పుడూ చూడలేదు. ఐరనీ ఏంటంటే ఆయన బాలీవుడ్ రాయల్టీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అమితాబ్ బచ్చన్ అండ్ జయా బచ్చన్ లాంటి లెజెండ్స్ కొడుకు కావడం ఆయనకి బ్లెస్సింగ్, ఇంకా శాపం కూడా అయింది. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు ఆయన్ని అమితాబ్ బచ్చన్ తో కంపేర్ చేసేవాళ్ళు. రెఫ్యూజీ లాంటి మూవీస్ బానే ఆడాయి, కానీ తర్వాత వచ్చిన షరారత్, దయాక్షర్ ప్రేమ్ కే, మెయిన్ ప్రేమ్ కి, దివానీ హూ లాంటి మూవీస్ ఆయన కెరీర్ ని ఆల్మోస్ట్ ముంచేశాయి. తర్వాత ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఫేజ్ కూడా వచ్చింది. మణిరత్నం తీసిన యువ, బంటి और బబ్లీ, గురు లాంటి సినిమాలు ఆయనలో టాలెంట్ ఉందని ప్రూవ్ చేశాయి. ధూమ్ సిరీస్ కూడా హ్యూజ్ సక్సెస్ అయింది. కానీ తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ మళ్ళీ రిపీటేటివ్ అయిపోయింది. ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీస్ లో సెకండ్ ఫీడిల్ రోల్స్ మాత్రమే వచ్చాయి. ఆడియన్స్ ఆయన్ని సోలో క్రౌడ్ పుల్లర్ గా యాక్సెప్ట్ చేయలేదు. బాలీవుడ్ రియలిస్టిక్ సినిమా వైపు షిఫ్ట్ అవుతున్న టైంలో అభిషేక్ మోస్ట్లీ ఫార్ములా ఫిల్మ్స్ లోనే స్టక్ అయ్యాడు. ఆయన స్టైల్ చూస్తే ఇర్ఫాన్ ఖాన్ లేదా మనోజ్ బాజ్పేయి లాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కి ఎక్కువ సూట్ అయ్యేవాడు. కానీ ఇండస్ట్రీ ఆయన్ని కమర్షియల్ హీరో మోడ్ లో ఫిట్ చేయడానికి ట్రై చేసింది. నెంబర్ 3 పరిణీతి చోప్రా. పరిణీతి చోప్రా కెరియర్ హానెస్ట్లీ ఒక మిక్స్డ్ ఆపర్చునిటీ స్టోరీ. ఆమె ఎర్లీ ఫిల్మ్స్ చూసిన వాళ్ళందరికీ ఒక్క విషయం క్లియర్, అమ్మాయిలు యాక్టింగ్ టాలెంట్ ఉంది. ఇషక్ జాదే, శుద్ధేసి రొమాన్స్, హసీతో ఫసీ లాంటి సినిమాల్లో ఆమె పర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా ఉండేది. కానీ తర్వాత కెరియర్ థ్రెటనింగ్ డిసిషన్స్ స్టార్ట్ అయ్యాయి. బిగ్గెస్ట్ మిస్టేక్ లాంగ్ బ్రేక్ తీసుకోవడం, అది కూడా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం. ఇండస్ట్రీలో మొమెంటం చాలా ఇంపార్టెంట్. పీక్ లో ఉన్నప్పుడు గ్యాప్ తీసుకుంటే ఆడియన్స్ వెంటనే మూవ్ ఆన్ అయిపోతారు. అంతేకాదు ఆమె పీకు, ఉడతా పంజాబీ లాంటి స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ ని రిజెక్ట్ చేసింది. మేబీ ఆ సినిమాలు చేస్తుంటే కెరియర్ ట్రాజెక్టరీ పూర్తిగా మారిపోయింది. ఈ టైంలో ఆలియా భట్ స్మార్ట్ గా స్ట్రాంగ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ పిక్ చేసుకుంది. స్లోలీ ఆలియా టాప్ లీగ్ కి వెళ్ళిపోయింది. పరిణితి మాత్రం సేఫ్ కమర్షియల్ రోల్స్ లో ఇరుక్కుపోయింది. రిపోర్ట్స్ ప్రకారం బాడీ ఇమేజ్ ఇన్సెక్యూరిటీస్ కూడా ఆమె కాన్ఫిడెన్స్ ని ఎఫెక్ట్ చేసేయని డిస్కషన్స్ వచ్చాయి. యాక్టింగ్ స్కిల్స్ ఉన్న రాంగ్ టైమింగ్, రాంగ్ స్క్రిప్ట్స్, అన్నెసెసరీ బ్రేక్స్ వల్ల కెరీర్ డ్యామేజ్ అయింది. నెంబర్ 4 సాజిద్ ఖాన్. ఒకప్పుడు సాజిద్ ఖాన్ బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ కామెడీ డైరెక్టర్స్ లో ఒకడు. ఏ బేబీ, హౌస్ఫుల్ 2 మ్యాసివ్ కమర్షియల్ హిట్స్ అయ్యాయి. కానీ ఇండియాలో మీ టూ మూమెంట్ వచ్చిన తర్వాత సాజిద్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. చాలా మంది ఉమెన్ ఆయనపై సెక్సువల్ హెరాస్మెంట్ ఎలిగేషన్స్ చేశారు. సలోని చోప్రా డీటెయిల్డ్ పోస్ట్ కూడా రాశారు. ఇంకొంతమంది ఉమెన్ కూడా తమ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేశారు. ఈ ఎలిగేషన్స్ తర్వాత సాజిద్ హౌస్ఫుల్ 4 నుంచి స్టెప్ డౌన్ అయ్యాడు. లేటర్ కొన్ని బ్యాన్స్ తొలగించినా కూడా
ఆయన రెప్యుటేషన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కెరియర్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. నెంబర్ 5 షీనే అహూజా. బాలీవుడ్ లో ఫాస్టెస్ట్ డౌన్ ఫాల్ ఎగ్జాంపుల్స్ లో షీనే అహూజా స్టోరీ డెఫినెట్లీ టాప్ లో ఉంటుంది. బూల్ బులాయా, లైఫ్ ఇన్ ఏ మెట్రో లాంటి సినిమాలతో ఫ్యూచర్ సూపర్ స్టార్ లా కనిపించాడు. కానీ 2009 లో రేప్ ఎలిగేషన్స్ తో ఆయన లైఫ్ పూర్తిగా మారిపోయింది. కేసు కొన్ని ఇయర్స్ పాటు నడిచింది. తర్వాత కంప్లైంట్ స్టేట్మెంట్ చేంజ్ చేసినా కూడా కోర్టు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా పనిష్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత షీనేకి బాలీవుడ్ లో ఆల్మోస్ట్ నో కంబ్యాక్ ఛాన్స్. ఇప్పుడు ఆయన ఇండియా బయట బిజినెస్ చేస్తున్నాడని రిపోర్ట్స్ ఉన్నాయి. నెంబర్ 6 శక్తి కపూర్. టాలెంట్ విషయానికి వస్తే శక్తి కపూర్ బీస్ట్. విలన్ రోల్స్, కామెడీ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ అన్నిట్లో కంఫర్టబుల్. కానీ రియల్ విలన్ ఇమేజ్ స్లోలీ రియల్ లైఫ్ కాంట్రవర్సీస్ తో మిక్స్ అయిపోయింది. 2005 లో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ నేషనల్ టీవీలో టెలికాస్ట్ అయింది. అందులో శక్తి కపూర్ రోల్స్ చేయడానికి బదులుగా సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నట్టు కనిపించాడు. న్యూస్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయింది. ఇండస్ట్రీ ఆయనపై బ్యాన్ కూడా వేసింది. లేటర్ ఆయన వీడియో ట్యాంపర్డ్ అని డిఫెండ్ చేసుకున్నాడు. బ్యాన్ తర్వాత రిమూవ్ అయిన రెప్యుటేషన్ డ్యామేజ్ మాత్రం పర్మనెంట్ అయిపోయింది. నెంబర్ 7 వివేక్ ఓబ్రాయ్. రామ్ గోపాల్ వర్మ మూవీ కంపెనీతో డెబ్యూ చేసిన వివేక్ ఓబ్రాయ్ ని చాలా మంది నెక్స్ట్ ఇంటెన్స్ సూపర్ స్టార్ గా చూశారు. ఆఫర్స్ వరుసగా వచ్చాయి. కెరియర్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది. అప్పుడు ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో రిలేషన్షిప్ న్యూస్ బయటకు వచ్చింది. కానీ అసలు కాంట్రవర్సీ అక్కడి నుంచే మొదలైంది. ఎందుకంటే అప్పటికే సల్మాన్ ఖాన్ అండ్ ఐశ్వర్య రాయ్ రిలేషన్షిప్ ఇష్యూస్ హెడ్లైన్స్ లో ఉన్నాయి. ఈ టైంలో వివేక్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సల్మాన్ పై సీరియస్ ఎలిగేషన్స్ చేశాడు. నాకు మల్టిపుల్ టైమ్స్ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని క్లెయిమ్ చేశాడు. ఆ న్యూస్ మీడియాలో హ్యూజ్ సెన్సేషన్ అయింది. కానీ ఆ ఫాలోడ్ బిగ్గెస్ట్ డ్యామేజ్ వివేక్ కే ఇచ్చింది. తర్వాత ఐశ్వర్యతో బ్రేకప్ అయింది. ఇండస్ట్రీలో కూడా ఆయన ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి. బాలీవుడ్ లో పబ్లిక్ ఫైట్స్ చాలా రేర్ గా కెరియర్ కి హెల్ప్ చేస్తాయి. నెంబర్ 8 కంగనా రనౌత్. ఒకప్పుడు ఆల్మోస్ట్ అందరూ కంగనాని ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెసెస్ లో ఒకరిగా కన్సిడర్ చేసేవారు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్, కాంట్రవర్సీస్, ఇంటర్వ్యూస్ లో అన్నెసెసరీ అటాక్స్ వల్ల ఆమె ఇమేజ్ హెవీలీ డ్యామేజ్ అయింది. కరణ్ జోహార్ ని మూవీ మాఫియా అని పిలవడం, హృతిక్ రోషన్ తో పబ్లిక్ ఫాలోఅవుట్, తర్వాత పొలిటికల్ కాంట్రవర్సీస్ ఇవన్నీ కలిసి ఇండస్ట్రీతో ఆమెకి డిస్టెన్స్ ని పెంచాయి. పబ్లిక్ మీటింగ్స్ అండ్ ఇంటర్వ్యూస్ లో కూడా ఆవిడ మాటలు చాలా మందికి ఆక్వర్డ్ గా అనిపించాయి. ఆల్సో సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులో చాలా కాన్స్పిరసీ థియరీస్ ని ఆవిడ క్రియేట్ చేశారు. నెంబర్ 9 మనీషా కొయిరాలా. ఆల్కహాల్ అడిక్షన్ వల్ల చాలా స్ట్రాంగ్ రోల్స్ మిస్ అయ్యాయి. అయితే సంజు అండ్ హీరామండి తర్వాత కెరియర్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. నెంబర్ 10 మల్లికా షెరావత్. మల్లికా షెరావత్ స్టోరీ కొంచెం సాడ్. కెరియర్ స్టార్టింగ్ లో చాలా స్టీమీ గ్లామరస్ రోల్స్ చేయడం వల్ల ఇండస్ట్రీ ఆమెను టైప్ కాస్ట్ చేసింది. డైరెక్టర్స్ ఆమె నుంచి గ్లామరస్ ఇమేజ్ ని ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక యాక్టర్ లేదా యాక్ట్రెస్ టైప్ కాస్ట్ అయిపోయాక బయటపడడం చాలా డిఫికల్ట్. ఆడియన్స్ కూడా అదే ఇమేజ్ లో లాక్ చేసేస్తారు. స్లోలీ మీనింగ్ఫుల్ రోల్స్ తగ్గిపోతాయి. కెరియర్ ఫేడ్ అయిపోతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీని రూల్ చేసి తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయిన యాక్టర్స్ వీళ్ళే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ప్రైమ్ 9.